ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు గానీ యూనియన్ ఉన్న మెంబర్స్ గానీ ప్రతి ఒక్కరికి మా యొక్క చిన్న రిక్వెస్ట్, हैदराबाद లో ఇప్పుడు एयरपोर्ट నుంచి ఒక చిన్న వీడియో పెడుతున్నామన్నా। और ऊपर से क्या अदर साइड के व्हीकल इतने दिन रुक गए थे, अभी नहीं रुक रहे, फिर शुरू कर दिए। ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయాలన్నా। ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ మనవి చేస్తున్నాను। దయచేసి చెప్తున్నా, ఏ డ్రైవర్ కూడా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు। कंपनी में गाड़ा, एपी के गाड़ा रह लो, कोई से अदर स्टेट के गाड़ा, कोई से भी नहीं चलना। बाला 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 मैं हूँ टैक्सी वाला, बाला 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। గుడ్ ఈవినింగ్ అందరికీ। సో నేనైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేస్తున్నాను, చాలా మంది కూడా అడుగుతున్నారు। అండ్ ఈరోజు అయితే నేను చేసే వీడియో అయితే చాలా ఇంపార్టెంట్। అదేంటిదంటే హైదరాబాద్లో ఓలా ఊబర్ అండ్ నడిపిస్తున్న డ్రైవర్లంతా కలిసి ప్రైజెస్ రావట్లేదని చెప్పేసి ఒక డిసిషన్కి అయితే వచ్చారు। ఆ డిసిషన్ ఏంది, వాళ్ళు ఏం తీసుకున్నారు ఏంటిది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది। అండ్ ఇంకోటి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ హైదరాబాద్లో క్యాబ్స్ యాప్ల గురించి అండ్ ఐటీలో నడిచే వెహికల్స్ గురించి ఏం నడుస్తుంది ఏంది తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఓకే, సో ఈరోజు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। అండ్ ఈ మెసేజ్ ఎవరి కోసము ఏంది అనేది ఇంకా క్లియర్ గా ఉంటది। తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత। ఈరోజు మా హైదరాబాద్ మహానగరంలో ఏదైతే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే, కనీసం ఒక పూట కూడా కడుపు నిండి అన్నం తినలేని పరిస్థితుల్లో హైదరాబాద్ లోని క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు। ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ లో పొట్ట చేత పట్టుకొని వివిధ జిల్లాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అప్పులు చేసుకొని, మరియు ఇంటి దగ్గర ఉన్న పెళ్ళాం పిల్లలకు పుస్తకాలు తాడు అమ్ముకొని, పొలం అమ్ముకొని, అప్పులు తీసుకొచ్చుకొని, బండ్లు కొనుక్కొని హైదరాబాద్ లో జీవనం కొనసాగిద్దాం, మాకు వేరే గత్యంతరం లేదనే ఆలోచనతో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని నమ్ముకొని, ఇక్కడ ఓలా ఉబర్ సంస్థలను నమ్ముకొని, ఐటీ సెక్టర్ నమ్ముకొని హైదరాబాద్కి వచ్చి బతుకుదామంటే బతుకు జీవుడు అన్నట్టు పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తుంది। ఎందుకంటే ఓలా ఉబర్ ర్యాపిడో సంస్థలు వాళ్ళు ఇచ్చే రేట్లకి, మేము నడిపే రేట్లకి మా బతుకు కనీసం పెట్రోల్ ఖర్చులు పోను, మా బండి ఖర్చులు పోను, ఇంటికి 500 రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితి। ఇదే టైంలో మా ఈఎంఐలు గానీ, మా అద్దెలు గానీ, మా స్కూల్ పిల్లల ఫీజులు గానీ కట్టలేని పరిస్థితిలో హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఎదుర్కొంటున్నారు। కావున ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, హైదరాబాద్ లో క్యాబ్ నడిపిస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రులారా, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది। ఇంతకుముందు ఇతర రాష్ట్రాల వాహనాలు ఎలాగైతే ఎల్లగొట్టినామో అదేవిధంగా మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేసుకుని హైదరాబాద్ లో నడుస్తున్న ఇతర రాష్ట్రాల వాహనాలను తిరిగి వెనక్కి పంపి మన హక్కులు మనం సాధించుకోవాలని కోరుతున్నా। ఎందుకంటే ఇంతకుముందు ఐటీ సెక్టార్ లో ఒక డీజర్ బండికి 2019లో 60,000 నుంచి 75,000 వరకు ప్యాకేజ్, 80,000 వరకు ప్యాకేజ్ స్విఫ్ట్ డిజైర్ బండి ఉండే। అప్పుడున్న నిత్యావసర సరుకుల ధరలేంది, ఇప్పుడున్న నిత్యావసర సరుకుల ధరలేంది, అప్పటికిప్పటికి ఖర్చులు పెరిగినాయి తప్ప 10 రూపాయలు కూడా ఖర్చులు తగ్గలేవు। ఖర్చులు పెరిగినాక మీరు బిల్లులు పెంచుతారా, ఇంకా తగ్గిస్తారా? అప్పుడు కిలో రూపాయలు కావాలి। ఒక 1 BHK ఇల్లు చూడాలంటే ఆవిడ 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కట్టుకుంటేనే హైదరాబాద్ లో నివసించగలుగుతుండు, లేకపోతే వాడు బతుకు బస్టాండ్ అవుతుంది। ఒక స్కూల్ పిల్లలకు ఫీజు కట్టాలంటే 30,000 నుంచి 50,000 రూపాయలు ఫీజు కడుతున్నాము। ఈయన రోజుకు 500 నుంచి 1,000 రూపాయలు సంపాదించుకుంటా నువ్వు అన్నం తింటావా, అటుకులు బుక్తున్నావా, ఏం బుక్తున్నావు, స్కూల్లో పిల్లల ఫీజు కడుతున్నావా? ఎంతమందికి ఎన్ని ఈఎంఐలు డ్యూని ఒకసారి గుర్తుంచుకోండి, గుండెల మీద చేసుకొని ఒకసారి నిద్రపోయేటప్పుడు ఆలోచించుకోండి అన్న, మనం ఎంత అన్యాయానికి గురవుతున్నామో। ఈ అన్యాయాన్ని ఎదిరించే టైం వచ్చింది। ఇక్కడ నుంచి అయినా సరే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే క్యాబ్లన్నీ తిరిగి వెనక్కి పంపాలి, ఇతర రాష్ట్రాల వాహనాలు అన్ని వెనక్కి పంపాలి। ఇక్కడ మినిమం ఫేర్ అనేది మాకు ఇవ్వాలి, బేసిక్ ఫేర్ అనేది ఇవ్వాలి। ఇంతకుముందు ఏ విధంగా హైదరాబాద్ కుకట్పల్లి నుంచి ఒక ఎయిర్పోర్ట్ కు వస్తే మినిమం 3,000 బిల్లు వస్తుండే చిన్న బండి కూడా, ఇప్పుడు 1,500 వస్తలేదు, కనీసం 500 రూపాయలు 600 రూపాయలు బిల్లు వస్తుంది। ఈ బిల్లులతో ఎట్లా బతకాలి? ఈ ఓలా ఉబర్ ర్యాపిడో సంస్థలకు ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, తగిన బిల్లులు రాని ఎడల మీ ఓలా ఉబర్ సంస్థలు తట్టబుట్ట సర్దుకొని హైదరాబాద్ నుంచే కాదు దేశం నుంచే వెళ్లిపోయే పరిస్థితి మా డ్రైవర్ అన్నలు తీసుకొస్తారని హెచ్చరిస్తున్నాము। ముఖ్యంగా ఐటీ సెక్టర్ లో చెప్తున్నాం, ఇతర రాష్ట్రాల వాహనాలను పెట్టుకున్న ఐటీ వెండర్లకి ఇదే మా హెచ్చరిక చెప్తున్నాం। గతంలో మీకు చెప్పినాం, అన్న అప్ప దండం పెడతాం కాలు మొక్కుతామని చెప్పినాం, ఇక దండం పెట్టుడు కాలు మొక్కు లేదు, కాలు ఎరగొట్టుడే ఉంటుంది మాది। ఇతర రాష్ట్రాల వాహనాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో అక్రమంగా తిరుక్కుంటా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుకుంటా, ఇక్కడ ఉన్న డ్రైవర్ల పొట్ట కొట్టుకుంటా,
అరాచకంగా ఇక్కడ మమ్మల్ని తెలంగాణ డ్రైవర్ బిడ్డలను అన్యాయ పాలు చేస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్కి హెచ్చరిస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, మీరు మర్యాదగా మీ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోండి. లేని ఏడలా ఎక్కడ ఇతర రాష్ట్రాల వాహనాలు కనిపిస్తే అక్కడ ధ్వంసం చేస్తామని చెప్తున్నాము. మీకు మరో 3 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 3 రోజుల తర్వాత ఎక్కడైనా ఇతర రాష్ట్రాల వాహనాలు కనిపిస్తే ఈ రోజు నుంచి చెప్తున్నాం, ఈ రోజు నుంచి 3-4 రోజుల వ్యవధిలో మీ యొక్క కార్యకలాపాలు ఏమైనా ఉంటే చక్కబెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినప్పుడు మీరు చెప్పారు మా స్కూల్ పిల్లలు ఉన్నారు, మా స్కూల్ పిల్లల ఫీజులు ఉన్నాయని అన్నారు. ఆ స్కూల్ పిల్లలు అయిపోయినాయని అన్నాం లేదు. ఇంకా ఇక్కడ ఇప్పటిదాకా ఎగ్జామ్షన్ ఇచ్చినాం. ఎగ్జామ్షన్ అయిపోయినాయి, టైం అయిపోయింది. ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రతి డ్రైవర్ నాకు చెప్తున్నా, తెలంగాణలో ఉన్న చీము నెత్తురున్న డ్రైవర్ ఎవరైనా ఉంటే నిజంగా ఈ ధరలకు మీరు ఎట్లా నడిపిస్తారో ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఇప్పటికైనా చెప్తున్నాం, ప్రతి డ్రైవర్ మిత్రుడు ఈ ఉద్యమానికి సహకరించాలి. ఐటీ సెక్టర్ లో ఉన్న డ్రైవర్ మిత్రులకు చెప్తున్నాం, ఇతర రాష్ట్ర వాహనాలు మీరు పక్కకుండి కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీ పక్కన మీ ఇతర రాష్ట్రాల వాహనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తున్నాం, మీరు ఇతర రాష్ట్రాల వాహనాలు పెట్టుకుంటే మాత్రం మీ కంపెనీల మీద దాడులు చేసేందుకు కూడా మేము వెనకవడం. 4 రోజులు టైం ఇస్తున్నాం. 4 రోజుల తర్వాత మీరు మీ కంపెనీల్లో ఇతర రాష్ట్రాల వాహనాలు కనిపిస్తే డైరెక్ట్ గా మీ కంపెనీ మీద దాడి చేసేందుకు తెలంగాణ డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. జై డ్రైవర్ అన్నా, జై డ్రైవర్ అన్నా, జై డ్రైవర్ అన్నా. తెలంగాణ कैब ड्राइवर ऐक्यता, तेलंगाना कैब ड्राइवर ऐक्यता. सब लोग ड्राइवर मिलके मीटिंग लगाए, सो बोल रहे सब लोग कल के दिन कुछ भी हो तो कंपनी में गाड़ियां एपी के गाड़ियां रहने दो, कौन से भी अदर स्टेट के गाड़ियां कोई से भी नहीं चलना. पूरे ड्राइवर यूनिटी रह के बात करे तो रेटों के वास्ते कई के वास्ते सबके वास्ते बात कर रहे सब लोग. मेरे को कई को उन लोग बात कर रहे बोल के तुम लोग घरों में नको बैठो, जो भी है थोड़ा सपोर्ट करो. तुम लोग सपोर्ट करे तो तुम लोग को पैसे बढ़े तो सबको 4 रुपए आते, उसके वास्ते चल रहे. तुम लोग भी जरा सपोर्ट करो तो मेरे को जरा सपोर्ट मिलता. हर एक जने सबके वास्ते बोल के निकालो बाहर. और ऊपर से क्या अदर सेट के व्हीकल इतने दिन रुक गए थे, अभी नहीं रुक रहे, फिर शुरू कर दिया उन लोग. सब लोग जो भी है वेंडर, जो भी कंपनी के वेंडर सबको कई को बोल रहे बोले तो तेलुगु हिंदी ट्रांसफर करके बोल रहे. इसमें जो भी वेंडर लोग बोल रहे बाहर लगा ले रहे ना एपी के गाड़ियां अदर स्टेट के, सब के गाड़ियां पूरे बाहर हटा दो. 4 दिन का टाइम है. अगर ये 4 दिन में तुम लोग गाड़ियां नहीं हटाएंगे, कल के दिन जो भी होता तुम लोगों का रिस्पॉन्सिबिलिटी रहता. हम लोगों का कुछ भी नहीं रहता. ड्राइवर जो भी गुस्से में आएंगे, एम्प्लॉय को तकलीफ होगा, आपको वेंडरों को तकलीफ होगा. जो भी है सोच समझ के 4 दिन के अंदर आप लोग ड्राइवरों को जो भी है अदर स्टेट की गाड़ी आप लोगों का जो भी है निकाल ले तो आपको अच्छा है. नहीं तो कल के दिन में एम्प्लॉय बैठे थे तुम ऐसा करे बोल के बोले तो हमारा वेंडर आ जाएंगे. सोच समझ के चलाओ. और ऊपर से जीएमआर में जो भी गाड़ियां चल रहे हैं, जो अदर स्टेट के गाड़ियां जो एम्प्लॉय को लेके जा रहे हैं, वो भी गाड़ा थोड़ा हटा लो. जो भी ड्राइवरों को समझ में आ रही है उन लोगों को बोल रहा हूँ, कल के दिन 4 दिन के बाद नहीं रुकेंगे ना, गाड़ फोड़ने को नहीं छोड़ते, गाड़ी फोड़ने को नहीं छोड़ते. इसकी बात बराबर बोलो. तुम होना बोले तो देख के देखो, तुम 4 दिन के बाद में हम लोग बताएंगे तुम लोग को. मैं प्यार से बोल रहा हूँ, समझ जाओ आप लोग. सबका तकलीफ है, किसी को होता बोल के नहीं बोल रहा हूँ. सबका पेट में दर्द है, सबको खाने को पैसे बच रहे हैं, गाड़ियां का EMI नहीं दिखा रहे. सब लोग देख समझ के जरा सोच समझ के संडे दिमाग से चलो. उन लोग बात कर रहे हैं, मेरे को कई को बोल के नको बोलो. तुम भी साथ दे तो हम लोग को साथ में चलता. 4 दिन के बाद में जो भी है रेस्पॉन्ड हो जाओ. 4 दिन में शुरू कर रहे देखो भैया, फिर कल के दिन तुम लोग नहीं बोलना. और ये यूपी बिहार के ड्राइवर जो भी आ रहे ना, आप लोग भी जरा देख समझ के चला लो, नहीं तो तुम्हारा भी फुटता. देखो कल के दिन कोई मारे बोले तो तुम लोग चुराने वाले भी कोई नहीं रहते. पहले वो क्या बोलते गुस्से में उठा देते ड्राइवर आता. तुम लोग जरा देख समझ के तुम लोग जो भी है तुम्हारे घर को जाके चला लो. इधर मत चलाओ. चलाना तो सब बराबर चला लो. इधर आके वो रेटों की बातें चला लो. उन लोग चला रहे ना, हम लोग चला लेंगे बोल के मात्र ये पागल कामा नको करो. तुम लोग पागल कामा करेंगे ना, पागल के मारा खाएंगे तुम लोग. पहले बोल रहा हूँ, देख समझ के चला लो. सब लोग जो भी है मिलके चुल के चलो. और टीम लीडरों को बोल रहा हूँ, सब लोगों को जो भी है यूनियन में है ना भाई, सबको कैसा रिक्वेस्ट करना बोले तो वैसा रिक्वेस्ट करता हूँ. पैरा में पढ़ता हूँ. हाँ, जो बोलना है मेरे को बोलना आता है बोलता हूँ. मगर तुम लोग अभी जरा रिस्पॉन्ड हो जाओ. वो यूनियन ये यूनियन बोल के नको हो जाओ. सब लोग मिले तो चलता. 4 हाथ मिले तो बात सामने जाते. नहीं उन्हें कर रहा मेरे को कहीं को बोल के नको बोलो. ये मात्र थोड़ा भी तुम लोग को बेशरम शर्म आंग में खून कूदते रहता ना, उन लोग को रेस्पॉन्ड हो जाओ. नहीं मैं ऐसी थे तो मैं बुला पकड़ के ऐसी मारता हूँ बोले तो गांड मुंह बंद करके घर में बैठ लो, मगर दूसरों को उंगली मत करो.